హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇది నా ట్రేడింగ్ సెటప్. సో మార్చ్ మంత్ కంప్లీట్గా నేను ట్రేడింగ్ ఆపేశాను. సో రూల్స్ పాటించకపోవడం వలన, సైకాలజీ సరిగా లేకపోవడం వలన, సో మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేద్దాము అనే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలన్న దాంట్లో భాగంగా ఇక్కడ మాట్లాడతాను. దానికంటే ముందు నేను రాసిన ట్రేడింగ్కి రిలేటెడ్ మెటీరియల్ నేను చూపిస్తాను. ఆప్షన్ సెల్లింగ్ బుక్. సో యాక్చువల్లీ మనకు డబ్బులు సంపాదించాలి అంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తేనే అది డైరెక్షనల్ ట్రేడ్ కావచ్చు, హెడ్జింగ్ కావచ్చు. సో ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మనకు మంచి డీసెంట్ అమౌంట్, సో 5%, 10% ఇట్లా క్యాపిటల్ గ్రో చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మనకి హ్యూజ్ క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు నిఫ్టీలో చూసుకుంటే 1 లాట్కి 2 lakhs అవసరము. అదే 2 లాట్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మనకి ఆల్మోస్ట్ 5 lakhs ఉంటేనే ఒక 2 లాట్లు తీసుకోగలుగుతాం. సో అది రిటైల్ ట్రేడర్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనకి క్యాపిటల్ అనేది బిగ్గెస్ట్ హర్డిల్. సో బయ్యింగ్ చేస్తున్నాము. సో అందువల్ల మనం బయ్యింగ్లో లాసెస్ అవుతున్నాము. రూల్స్ పాటించట్లేదు. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వలన సో ట్రిగరింగ్స్ ఎక్కువ ఉంటాయి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనం చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాము. సో ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మనం స్కాల్పింగ్ చేయాలి అని అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ లాట్స్ తోటి ఒక 5-10 పాయింట్స్ 15 క్యాచ్అప్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోవడం అనేది స్కాల్పింగ్. లేదంటే స్ట్రిక్ట్ డిసిప్లిన్తో, అంటే రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటూ అది చేయడం 1 లాట్ తోటి, ఎక్కువ క్వాంటిటీ లేకుండా. క్వాంటిటీ పెంచితే మనకు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఇప్పుడు మనకు సెల్లింగ్ అంటే 2 లాట్స్ 5 lakhs అవసరం. అదే బయ్యింగ్లో నీకు 50,000 తోటి మంచి 20,000 తోటి కూడా 2 లాట్స్ వస్తాయి. సో అట్లా మనము ఇక్కడ రూల్స్ బ్రేక్ చేస్తుంటాము. సో ఇక్కడ మన క్రమశిక్షణ అనేది మనం ఏం చేసుకుంటూ వస్తున్నాం, నేనేం చేసుకుంటూ వచ్చాను, సో నన్ను నేను ఎలా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అనేది చూద్దాం ఈ వీడియోలో. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. సో ఈ ఏరియా. సో ఇక్కడ మనము ప్రతిరోజు ఇప్పుడు ప్రస్తుతానికి నేను 42 రోజులు ప్రాణాయామం, సూర్య నమస్కార, ఎక్సర్సైజు ప్లస్ మెడిటేషన్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనము చూద్దాము. సో మన మెటీరియల్ ఏమేమి చేసాము, ఏం చేద్దాం అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ట్రేడింగ్ జర్నల్ అనేది ఆర్డర్ పెట్టాను, కానీ అవి కంప్లీట్గా నేను ఫాలో కాలేదు. సో కొంత ఫాలో అయ్యాను, తర్వాత మళ్ళీ అది కంటిన్యూ కాలేదు. సో ఇది కూడా అంతే, ఇంకొక ట్రేడింగ్ జర్నల్. సో అది కూడా నేను ఎలా రాయాలనేది కూడా సరిగా మెయింటైన్ చేయలేదు. సో క్వాంటిటీస్, సైకాలజీ పాయింట్లు రాయకుండా మొత్తం ఎంత లాట్స్, ఎంతకి ఎగ్జిట్ అయ్యాం, ఎంతకి ట్రేడ్ తీసుకున్నాం అంటే ఆ టైప్లో రాశాను. సో ఇక్కడ మనకు ఇది చూసుకున్నట్టయితే నేను ఈ ఏరియాలలో నేను మంచిగా ట్రేడింగ్ జర్నల్ మొత్తం మంచిగా రాశాను. సో ఇక్కడ 2023 మనం క్లియర్గా చూసుకుంటే ట్రేడింగ్ జర్నల్. సో డైలీ రాశాను రూల్స్ అనేవి. కానీ ఎక్కువ మనకు రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా నాకు వచ్చింది. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసమే ఎప్పుడూ వెయిట్ చేయలేదు. సో అదొకటి. స్టాప్ లాస్ అనేది పెట్టడం అనేది చేయలేదు అప్పుడు 2023లో. పొజిషన్ సైజింగ్ అనేది మెయింటైన్ చేయలేదు ఒక స్ట్రిక్ట్గా, ఇంతే అని. సో స్ట్రాటజీలు ఉన్నాయి మనకు, 3 candle థియరీ, పవర్ బాక్స్ థియరీ, 7 EMA థియరీ, ఇట్లా చాలా ఉన్నాయి ఆ ట్రేడ్స్ ద్వారా. సో ర్యాండమ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలంటున్నాం, కానీ ర్యాండమ్ ట్రేడ్స్ అనేవి మెయింటైన్ చేయలేదు. సో అదేవిధంగా ఆ రోజు మిస్టేక్స్ ఏం చేసామంటే లేట్ ఎంట్రీ చేశాను. సో ఈ విధంగా. సో ఇక్కడ నెక్స్ట్ డే కూడా డేటు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాము, స్మాల్ లాసు స్మాల్ ప్రాఫిట్, బిగ్ లాసు బిగ్ ప్రాఫిట్. సో మనకి ఎప్పుడు స్మాల్ ప్రాఫిట్ స్మాల్ లాస్లోనే ఉండాలి, బిగ్ ప్రాఫిట్ బిగ్ లాస్ కంటే. సో ఈ ఏరియాలలో ఓవర్ ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుందని, రివెంజ్ ట్రేడింగ్ అని ఇది ఒకటి ఉంది, అంటే డిసిప్లిన్ లేదు. మోర్ ప్రాఫిట్స్ కోసం అనేది ఉంది, లాస్ రికవరీ కోసం అనే మైండ్ సెట్ ఎక్కువగా ఉంది చూసుకున్నట్టయితే 2023ది. సో ఓవర్ ట్రేడింగ్ చేసే మైండ్ సెట్ ఉంది, డిసిప్లిన్ లేదు, అబ్జర్వేషన్. మనకు నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే హోల్డింగ్, అంటే లాస్ హోల్డింగ్ చేయటం వలన ప్లస్ క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నాం, అంటే 10 లాట్స్ చేసుకున్నాం అన్నట్టు. 2 లాట్సే చేయాలి, 10 లాట్స్ హోల్డింగ్ చేసావు.
సో అనే మైండ్ సెట్. ఇక్కడ పొజిషన్ సైజింగ్ మెయింటైన్ చేయలేదు, స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేదు, ర్యాండమ్ ఎంట్రీ చేసాము, ఎక్కడ పడితే అక్కడ ఉండడం, గ్యాంబ్లింగ్ ట్రేడింగ్ జరిగింది. సో ఓవర్ ట్రేడింగ్ జరిగింది. అంటే సైకాలజీ సరిగా లేదు 2023లో. నెక్స్ట్ డే కూడా సో 2 లాట్స్ హెడ్జింగ్. సో స్టాప్ లాస్ పెట్టలేదు, యావరేజింగ్ చేయొద్దు కానీ యావరేజింగ్ చేసాము. సో ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు కానీ ఓవర్ ట్రేడింగ్ చేసాము. మార్కెట్తో ఫైట్ చేసాము, రివెంజ్ ట్రేడింగ్, లాస్ రికవరీ కోసం. సో ఇది రాసేసాను. నెక్స్ట్ డే చూసుకుంటే సో ఇక్కడ కొద్దిగా రూల్స్ పాటించాము అనేది. సో మ్యాక్సిమం లాస్ ఇంత అనుకున్నాం కానీ క్యాపిటల్ పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసాం అనుకున్నాం. ఓవర్ ట్రేడింగ్ చేయలేదు, 2 లాట్స్ తోటి యావరేజింగ్ చేయలేదు. సో లైఫ్ స్టైల్ అంటే మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలన్నాం. స్ట్రాటజీలు ఏంటి అనేది రాసుకున్నాము. నెక్స్ట్ డే కూడా చూసుకున్నట్టయితే మనకు అనాలిసిస్ ఎలా చేయాలనేది రాసుకున్నాము. ఇక్కడ నేను చూసుకుంటే 2 లాట్స్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి, అది పెట్టలేదని రాశాను. ఇక్కడ పొజిషన్ సైజింగ్ మెయింటైన్ చేయాలి కానీ మెయింటైన్ చేయలేదు అనేది టిక్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి వెళ్ళిపోతే కూడా రూల్స్ పాటించాము కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. సో ఇక్కడ ఇది బాగా మనకి రాసుకున్నవి చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయలేదు, ర్యాండమ్ ఎంట్రీ జరిగింది, ఎక్స్పైరీ ట్రేడ్ చేసాము, హీరో జీరో ట్రేడ్లు చేసాము. సో 15 నిమిషాల కంటే ఎక్కువ హోల్డ్ చేయొద్దు అనుకున్నాము. సో అప్పుడు ఒక స్ట్రాటజీతో చేస్తున్నాం కాబట్టి సో ఎక్కువసేపు హోల్డ్ చేసాము. అప్పుడు స్కాల్పింగ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి సో ఎక్కువ యావరేజింగ్ చేయొద్దు కానీ యావరేజ్ చేసాము. 4th ట్రేడ్ హీరో జీరో ట్రేడ్ చేసాము. సో లాస్ వచ్చింది, రివెంజ్ ట్రేడింగ్ జరిగింది, లాస్ రికవరీ జరిగింది. లాస్ రికవరీ అనే కోసం ఎక్కువ ట్రేడ్ చేయడం జరిగింది. ఎక్స్పైరీలు చేయొద్దు అనుకున్నాం, అకౌంట్ బ్లో. సో అకౌంట్ బ్లో అనేది జరిగింది అనేది రాసాము ఇక్కడ. సో నెక్స్ట్ డే ట్రేడ్ చేయలేదు, సైకాలజీ డిస్టర్బ్ అయిపోయింది. సో బిగ్ లాస్ వచ్చిందని. సో ఇక్కడ మనకి సెల్లర్స్ బయర్స్ గురించి రాశాను, వర్క్ ఆన్ వీక్ ఏరియాస్. సో మనకి మెయిన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డోంట్ హోల్డ్ ట్రేడ్. సో ఇవి ఆల్మోస్ట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ సెటప్, ఎజంప్షన్ ఎంట్రీ జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఇటు వెళ్తుందట అటు వెళ్తుందట అనే మైండ్ సెట్. సో డిసిప్లిన్ అనేది లేదు, ట్రేడ్ చేసాము కానీ ప్రతిరోజు డేట్స్ వేసుకుంటే ట్రేడ్ చేసాము కానీ హీరో జీరో ట్రేడ్లు చేయటం అనేది, స్కాల్పింగ్ చేయటం అనే మైండ్ సెట్. తర్వాత ఇది ఒక కంటిన్యూటీ లేదు, అంటే మనం చేస్తున్నాం కానీ అంటే మనం రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం మన స్ట్రాటజీలని. ఓపిక్గా ఒక 40 days కానీ అట్లా చేయట్లేదు అన్నట్టు. డైలీ 3 ట్రేడ్స్ అని అంటున్నాం కానీ మళ్ళీ అది పాటించట్లేదు. అంటే సైకాలజీ సరిగా లేక ఆ టైంలో 2023 లాసెస్ని క్విక్గా కట్ చేయాలి. అంటే ఇది స్కాల్పింగ్ మైండ్ సెట్, స్కాల్పింగ్ చేద్దాం అన్న టైంలో ఎర్లీ ఎంట్రీ, మొమెంటమ్ని క్యాచ్ చేయాలి. సో ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, పవర్ బాక్స్ థియరీ. సో ఇవన్నీ ఉన్నాయి. సో మొమెంటం వచ్చినప్పుడు క్వాంటిటీ తగ్గించాలి. మనం అనుకుంటున్నాం కానీ అక్కడ సైకాలజీ మెయిన్ ప్రాబ్లం. సో స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా లేము. సో ఇప్పుడు కొద్దిగా మన సైకాలజీ మీద వర్కౌట్ చేసి డిసిప్లిన్గా రూల్ బేస్డ్గా మనలో మార్పు తీసుకొస్తున్నాము. మెయిన్గా ఓపిక పెంచుకోవాలి. తర్వాత ప్రీ మార్కెట్లో ఎలా అనాలిసిస్ చేయాలి, డ్యూరింగ్ మార్కెట్ ఏమేమి పాయింట్స్ రాసుకోవాలి, పోస్ట్ మార్కెట్ మనం అనాలిసిస్ ఎలా చేయాలి. సో ఇవి చేసాము కానీ ఇంకా సైకాలజీ అనేది డెవలప్ అవ్వాల్సింది ఉంది. అది దాన్ని మెయింటైన్ చేయాల్సింది ఉంది, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి ఉంది. ఇదంతా 2023లోనే. సో ప్రీ మార్కెట్, డ్యూరింగ్ మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్ అనేది. సో ఇది కూడా నెక్స్ట్ ఇదే స్టైల్లో నేను ఆల్రెడీ ట్రేడింగ్ జర్నల్ అనేది నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. సో ఆ విధమైన స్టైల్లో మళ్ళీ ఒక సిరీస్ ఒకటి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నోట్స్ చూసుకుంటే మనకు ఇక్కడ కూడా మనం కొన్ని రూల్స్ అనేవి రాసాము ఇందులో. సో గోల్డెన్ రూల్స్, డోంట్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ
వితౌట్ స్టాప్ లాస్ డోంట్ ట్రేడ్ అనేది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టాము, కానీ మనం పాటించట్లేదు. మనం ప్రతిసారి చెక్ లిస్టులు ఉన్నాయి కానీ మనం కొన్ని పాటిస్తున్నాం. మెయిన్ ఎక్కడంటే రివెంజ్ ట్రేడింగ్ అనే దగ్గర వస్తుంది. ఎప్పుడైతే ఒక రోజు మనని మనం యాక్సెప్ట్ చేసుకోవట్లేదు మైండ్. సో మెయిన్ ఎక్కడ సమస్య అంత వస్తుందంటే క్రమశిక్షణ, అంటే డిసిప్లిన్ ట్రేడర్గా మారాలనుకుంటున్నాం కానీ ఒకరోజు మన మైండ్ కంట్రోల్లో ఉండట్లేదు. సో రూల్స్ అనేవి మనం రాసుకోవాలి, మైండ్ సెట్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ప్రతిరోజు ఎర్న్ చేయాలనే మైండ్ సెట్ ఉండొద్దు, మంత్లీ బేసిస్లో ఎర్న్ చేయాలనేది. రోజువారీగా సంపాదన చూడొద్దు, నెలవారీగా సంపాదన మీద దృష్టి పెట్టాలనేది. సో రూల్స్ నెక్స్ట్ 6 months 180 days ఏం చేయాలి అనేది ట్రేడ్స్ రాశాను. 1 lot 30 days, 2 lots 30 days, 3 lots 30 days, 4 lots 30 days, 5 lots 30 days. కానీ ఇది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆ ఎగ్జిక్యూట్ చేయనంత వరకు అదేవిధంగా రిస్క్ రివార్డ్ 1:2, 10 points లాస్, 20 points ప్రాఫిట్, 15 points లాస్, 30 points ప్రాఫిట్, 20 points లాస్, 40 points ప్రాఫిట్. ఈ విధమైన రూల్స్ అనేవి చేయనంత వరకు మనలో మార్పు అయితే రాదు. సో దాన్ని ఇంకా డిసిప్లిన్గా పాటించాలంటే సైకాలజీ అనేది ఇంప్రూవ్ ఉండాలి. సో అందుకని ఇప్పుడు మనం ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఒక సిరీస్ అయితే మనం ముందు మన దగ్గర క్యాపిటల్ అనేది ఇష్యూ ఉంది. సో ఎక్కువ క్యాపిటల్ నాకు 5 lakhs దాకా ఉంటే సో ఒక 42 days 1 lot ట్రేడ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసి సెల్లింగ్ చేసి, సో సెల్లింగ్ చేస్తే అంటే ఇక్కడ రూల్స్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ కొత్త సిరీస్ స్టార్ట్ చేసామనుకో, సో మనం డైలీ 1 trade పర్ డే చేసుకోవాలి. స్కాల్పింగ్ చేయొద్దు, యావరేజ్ చేయొద్దు. సో ఫిక్స్డ్ ఎస్ఎల్ స్టాప్ లాస్ ఫిక్స్డ్ ఉండాలా, 10 points స్టాప్ లాసా, 15 points స్టాప్ లాసా, 20 points స్టాప్ లాసా, టార్గెట్ దాని డబల్ ఉండాలి. సో 1:2 రూల్ తోటి ఫిక్స్డ్గా. సో ఇది పాటించాలి. సో ఇది సెల్లింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే సెల్లింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. బయింగ్ చేస్తే ఏంటంటే టైం డికే అవుతుంది, మనం కొంత టైం డికే ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఇన్ ద మనీ ట్రేడ్ తీసుకోవటం, ప్లస్ మండే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ట్రేడ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ట్యూస్డే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ట్రేడ్ తీసుకోవాలి, వెడ్నెస్డే నెక్స్ట్ టు నెక్స్ట్, ఎందుకంటే ఎక్స్పైరీకి దగ్గరకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ది కూడా తీసుకోకుండా అవుతుంది. సో దీనివల్ల సెల్లింగ్తో సమానం అనుకోవాలి దీన్ని. అంటే మనం 1:1 తోటే సెల్లింగ్ తక్కువ క్యాపిటల్ తోటి 1:2 టైం డికే అనేది తక్కువ ఉంటుంది. థర్స్డే నెక్స్ట్ టు నెక్స్ట్ ఈ రెండు ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టు నెక్స్ట్ ఎక్స్పైరీ ట్రేడ్స్ అంటే స్ట్రైక్ ప్రైజ్లు తీసుకోవాలి, ఎక్స్పైరీవి తీసుకోవద్దు. ఫ్రైడే నెక్స్ట్ వీక్ది. సో ఈ విధంగా స్ట్రైక్ ప్రైజ్లు తీసుకుంటే మనం 5 lakhs క్యాపిటల్ ఉండి సెల్లింగ్ చేసిన వాళ్ళతో సమానం అవుతాము. కానీ ఇక్కడ చెప్పినంత ఈజీగా ఉండదు. దాన్ని సైకాలజీ స్ట్రాంగ్గా ఉంటేనే క్రమశిక్షణ, ఫోకస్, ట్రేడింగ్ జర్నల్ డైలీ రాసుకోవడం ప్లస్ వీక్లీగా రివ్యూ చేయడం, దీన్ని ఒక 42 days మనం 1 lot సిరీస్ తోటి దాన్ని ఛాలెంజ్ని తీసుకుని వెళ్ళడం అనేది మనం ఇక్కడ ట్రై చేస్తేనే మనలో స్ట్రాంగ్ డిసిప్లిన్ స్ట్రాంగ్ సైకాలజీ ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డబ్బుల కోసం ట్రై చేస్తే చాలా మిస్టేక్స్ చేస్తాము. సో కాబట్టి ఈ ట్రేడ్ సిరీస్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను 42 days. సో ప్రస్తుతానికైతే నేను ట్రేడ్ చేయటం లేదు. 42 daysది నేను మెడిటేషన్ చేస్తున్నా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లైట్గా. సో కొంత డిసిప్లిన్ పాటిస్తున్నా రెగ్యులర్గా, అంటే స్లీపింగ్ అవర్స్ కావచ్చు, తినే ఫుడ్లో కానీ కొన్ని కంట్రోల్స్ పెట్టుకుంటూ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇందులో కూడా ఈ ట్రేడింగ్లో చేయాలి. ఈ ట్రేడింగ్ హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటేనే ఇది అవుతుంది. చాలా బుక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే, ఇవన్నీ ఉన్నాయి. సో అవి సమ్ అదర్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇంకా బుక్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి, బుక్స్, ట్రేడింగ్ బుక్స్. సో మనం ఏ విధంగా మెయింటైన్ చేసామనేది. సో మనం ఆల్రెడీ చాలా రాసుకున్నాం, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ 2 years బ్యాక్ 1 crore టార్గెట్, 5 crore టార్గెట్. సో ఇలాంటివి మనం కానీ రెగ్యులర్గా మనం డిసిప్లిన్లో లేకుండా ఉన్నాం, సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తున్నాం కానీ కొంత సైకాలజీ పార్ట్ అనేది మనకు వీక్గా ఉంది. సో ఇవన్నీ చాలా స్ట్రాటజీలు ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మూవింగ్ యావరేజ్, ఇది చార్ట్ ప్యాటర్న్స్ కూడా. సో ఇవన్నీ మనకి చూసుకుంటే
సో ఇక్కడ స్ట్రాటజీలు కూడా చాలా ఉన్నాయి. సో మనం చాలా రాసుకుంటూ వచ్చాము. సో ఈ విధంగా అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము కొంత వర్కౌట్ చేస్తూ వస్తున్నప్పటికీ సైకాలజీ అనేది స్ట్రాంగ్గా లేదు. సో మనలో కొన్ని యాక్సెప్టెన్సీస్ అనేవి లేవు. సో అలా ఉంటే మైండ్ సెట్ అలా ఉంటే మనం ఇంకా మనని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. సో మధ్యలో ఎంత గ్యాప్ తీసుకున్నా కానీ పర్లేదు. సో మనకు నిజంగా ప్యాషన్ ఉందంటే సో స్టెప్ బై స్టెప్ మన సైకాలజీని మార్చుకుంటూ మనని సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ప్రయాణం చేయడం అనేది అవసరం. సో నేను కూడా గ్యాప్ తీసుకుంటున్నాను. సో సైకాలజీ డిస్టర్బ్ అయిందంటే గ్యాప్ తీసుకుంటాను, మళ్ళీ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో అల్టిమేట్గా నాకేంటంటే నా సైకాలజీ స్ట్రాంగ్ అవుతూ ప్రొఫెషనల్ మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ కొన్ని ఉన్నాయి. సో స్కాల్పింగ్ చేయాలన్నా లేకపోతే ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ తోటి రిస్క్ రివార్డ్ తోటి మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ఆప్షన్ బయింగ్ చేయాలన్నా ఆప్షన్ సెల్లింగ్ చేయాలన్నా. కాకపోతే వీటిని అన్నిటిని చేయాలి అని అనుకుంటే ముందు క్యాపిటల్ ఇష్యూ ఉంది. స్కాల్పింగ్ చేయాలి అని అన్నా కానీ అది హైయెస్ట్ నెక్స్ట్ లెవెల్ డిసిప్లిన్ కావాలి. ముందు క్యాపిటల్ మనకి ప్రిజర్వ్ అయ్యి సేఫ్ క్యాపిటల్ ఉండాలి. సెల్లింగ్ చేద్దామన్నా మనకు 5 lakhs తోటి క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. బయింగ్ చేద్దాం అని అన్నా కానీ మనకు హైయెస్ట్ డిసిప్లిన్ ఉండాలి, ప్లస్ కొన్ని రూల్స్ పాటిస్తేనే సో ఇందులో వర్కౌట్ అవుతాం. సో లాంగ్ రన్లో మనకి క్యాపిటల్ రిజర్వ్ అవ్వాలి, క్యాపిటల్ గ్రో అవ్వాలి, ప్లస్ మనం అనుకున్న రూల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలి. సో ఇవన్నీ చేస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఆప్షన్ సెల్లింగ్కి వెళ్ళొచ్చు, సెల్లింగ్ చేయొచ్చు, ప్లస్ ఆప్షన్ బయింగ్ స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు భవిష్యత్తులో క్యాపిటల్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇప్పుడు డిసిప్లిన్ లేనప్పుడు మనం ఇవన్నీ చేయకుండా ఎక్కువ క్వాంటిటీతో చేసినా కానీ మనం ప్రెజర్లో ఉండి రాంగ్స్ చేస్తాము. సో స్టెప్ బై స్టెప్ మనని మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాము. సో అది ఫ్రెండ్స్. సో నేనైతే నెక్స్ట్ కొద్దిగా 1 lot సిరీస్ అనేది స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఉంది. అది మళ్ళీ మైండ్ డిస్టర్బ్ అయితే గ్యాప్ ఇద్దాము, ఎందుకంటే అల్టిమేట్గా మనని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన ప్రయాణం అనేది అదే. సో అది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మనము డైలీ వీడియోస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.